పెట్రోల్ వేసుకొని చచ్చిపోతా. నా పిల్లలు నిలిపినారని కాదు, అందరూ ఒకే పిల్లలు. నాకు స్కూల్ పిల్లలు అందరూ నాకు ఒకే పిల్లలు. నా పిల్లల గురించి బాధపడలే, వేరే పిల్లల గురించి నేను బాధపడుతున్నాను. ఆ పిల్లలు పోసేసి బాగుపడాలని నేను చెప్తున్నాను. నేను దయచేసి ఎవరైనా స్కూల్కి కంపెనీ నెంబర్గా ఉండి ఆమెకి ముందు చేర్పిస్తే నేను పెట్రోల్ వేసుకొని కాల్చుకొని చచ్చిపోతా. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మూసేయాల. నేను వదిలేది పరిస్థితే లేదు. ఎక్కడ పోయినా పోరాడతాను, చేస్తాను. నా జయం ఇదే. నేను చెప్పేది ఇదే మాట. ఇదే ఎవరన్నా కానీ పెద్దోళ్ళు కానీ లంచాలు తీసుకొని ఆమెకి లంచాలు తీసుకొని ఆమె తరఫున ఎవరైనా మాట్లాడినారా? ఆమె తరఫున ఎవరైనా మాట్లాడినారా? లంచాలు తీసుకొని టీచర్లకి మేడంలకి ఇదే గతి పడుతుంది. మంచి మేడంకి మాకేంది? దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా. ఎమ్మెల్యే కానీ ఎవరో కానీ మాకు పట్టించుకోలేదు. ఇది ఎన్నోసార్లు జరుగుతుంది ఇక్కడ. మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేయిలు పట్టుకుంటా. దయచేసి సార్ మీరు మా మాట నమ్మించి చేయండి సార్. లేదా ఇది జరగలేదనుకో, నిజంగానే నేను బెదిరించే నా కొడుకు కాదు. నేను సస్పెండ్కి గ్యారెంటీ మనిషి. నేను సస్పెండ్ తప్పదు. ఈ లంచ్ వచ్చిందనుకో మెట్టి తీసుకొని కొట్టేసాము. ఇదే వార్నింగ్. ఇదే చెప్పండి, అందరికీ చెప్పండి. ఎలక్షన్లు ఉన్నా గోల్లు పెట్టినా ఏం చేసినా తెలీదు. ఫస్ట్ మా పరిస్థితి ఇది చేయండి అంతవరకే. సెలవు సార్.